గౌతమ్ కృష్ణ నవల 8వ భాగం. రచన శ్రీమతి షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. చదువుతున్నది భావరాజు పద్మిని. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్టణంలో ఇంకో ప్రస్థానం మొదలైంది. చెప్పా పెట్టకుండా లగేజ్తో సహా హాస్టల్ వదిలి ఇంటికి వచ్చిన కృష్ణను చూసి ఆశ్చర్యపోయాడు రఘురామయ్య. అదేమిటిరా, అప్పుడే పరీక్షలైపోయాయా? ఇంకా ఏదో చదవాలి అన్నావు కదా, అప్పుడే వచ్చేసావేమిటి? ఈ లగేజీ ఏమిటి? హాస్టల్ ఖాళీ చేసి వచ్చావా? తండ్రి గొంతులో ప్రశ్నలు, ఆశ్చర్యం పట్టించుకునే మూడ్లో లేడు కృష్ణ. పరీక్షలన్నీ అయిపోయాయిలేండి, ఇంకా చదవాలని అనుకోవటం లేదు, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను విసురుగా అనేసి ఇంట్లోకి వెళ్తున్న కొడుకుని చూసి ప్రయాణ బడలికతో ఉన్నాడులే అనుకుంటూ సైకిల్ బయటకు తీసిన రఘురామయ్య భారతీ ప్రింటింగ్ ప్రెస్ వైపు బయలుదేరాడు. రెడీ అయ్యి ప్రెస్కి బయలుదేరిన కుముద ఎదురుగా కృష్ణని చూసి పట్టలేనంత సంతోషంతో అరిచేసింది. హాయ్ జీనియస్, ఏమిటి సర్ప్రైజ్? ఎప్పుడు రావటం? ఏమిటి విశేషం? ఏమి మా అదృష్టము? నాటకీయంగా అంటున్న కుముద మాటలు పూర్తి కాకముందే మధ్యలోనే అన్నాడు కృష్ణ. కుముద, నీతో కొంచెం మాట్లాడాలి, అలా బయటకు వెళ్దాం పదా. కృష్ణ గొంతులో భావం అర్థమైంది కుముదకి. ఏదో సీరియస్ విషయం అయితేనే అతను తనతో చర్చిస్తాడని తెలిసిన కుముద రూమ్కి తాళం వేసి బయలుదేరింది. చిన్నప్పటి నుండి తాము కలిసిమెలిసి ఆడుకుంటూ పెరిగిన గాంధీ పార్క్లోనికి నడిచిన ఆ ఇద్దరు ఓ సిమెంటు బల్ల మీద కూర్చున్నారు. గత 15 సంవత్సరాలుగా ఆ సిమెంటు బల్ల వారి ఆటపాటలకి, తగాదాలకి, కబుర్లకి, చర్చలకి సాక్షిగా అలా ఉండిపోయింది. కుముద ఒక్కతే ఉన్నా, కృష్ణ ఒంటరిగా ఉన్నా ఆ సిమెంటు బల్లతోనే తమ కబుర్లు చెప్పుకునే ఆత్మీయత, అనుబంధం వారిద్దరి మధ్య ఉంది. సో చెప్పు, ఏమిటంత సీరియస్ విషయం మిస్టర్ జీనియస్? అంది కుముద కాళ్ళు రెండు బెంచీ పైన ముడుచుకొని కూర్చుంటూ. అవును, ఇది సీరియస్ విషయమే అంటూ మొదలుపెట్టి తమ కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ జరగటం, అక్కడ తను ఓ బిజినెస్ మ్యాన్తో గొడవపడడం, అతనికి ఛాలెంజ్ విసరడం, అతను తనని హేళన చేయటం, అంతకంటే ముఖ్యంగా తన సాటి స్టూడెంట్స్, తన లెక్చరర్స్, తమ ప్రిన్సిపల్ అందరూ తనని దారుణంగా అవమానించటం అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్న కృష్ణనే చూస్తూ అతని ఆవేశాన్ని, ఆవేదనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది కుముద. మరి ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? నెమ్మదిగా అడిగింది కుముద. నేను చాలా ఆలోచించాను. నాకు జరిగిన అవమానాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్లుగా నేను పాటించిన సిద్ధాంతాలు, ఆదర్శాలు అన్నీ బూటకమే. అవేవి మనకు అన్నం పెట్టవు. ఆదర్శాలు డబ్బును సంపాదించవు. నీతి నిజాయితీని నమ్ముకున్న నాన్న 30 సంవత్సరాలుగా ఆ ప్రెస్లో 24 గంటలు కష్టపడుతున్నాడు. అయినా నా కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బుల కోసం వెతుక్కునే పరిస్థితి. ఇల్లు గడవడం కోసం ఇప్పటికీ అమ్మా చెల్లి ఒళ్ళు హోనం చేసుకుంటూనే ఉన్నారు. విలువలకు కట్టుబడి ఉన్నందుకు నాన్న సాధించిందేమిటి? లెక్కలేనన్ని గోల్డ్ మెడల్స్ సాధించి నేను పొందిన గౌరవం ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నేను నా డిగ్రీలతో ఉద్యోగం సంపాదించగలనని గ్యారంటీ లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఆ బానిస బతుకు నేను బతకలేను ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు కృష్ణ. నేను చెప్పేది ఒకసారి విను కృష్ణ అంటున్న కుముదని మళ్ళీ వారించాడు కృష్ణ. నువ్వు 100 చెప్పు, డబ్బున్నవాడిని మాత్రమే ఈ లోకం దేవుళ్లా చూస్తుంది. అది పందైనా పావైనా అది డబ్బుల కట్టలు చుట్టుకుంటే దాన్ని అమాంతంగా వాటేసుకుంటుంది. డబ్బు మాత్రమే ఈ లోకానికి ఆక్సిజన్. అందుకే నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. డబ్బు సంపాదించే వ్యాపారం, డబ్బు మాత్రమే సంపాదించే వ్యాపారం, ఎంత వీలైతే అంత ఎక్కువగా డబ్బు సంపాదించే వ్యాపారం. ఇంకేమీ ఆలోచించను. కేవలం డబ్బు మాత్రమే నా లక్ష్యంగా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను. నీతి నిజాయితీ తొక్క తొండం అంటూ ఆలోచించను. చూడు కుముద, 4 ఏళ్లలో నేను ఈ దేశం మొత్తానికి కోటీశ్వరుణ్ణి అయిపోతాను. నేను రేపే ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు చెప్పే ఆదర్శాలు, సిద్ధాంతాలన్నీ ఇక్కడే వదిలి వెళ్తున్నాను. కుముదకి కృష్ణ మాటలు వింటుంటే గుండెల్లో వణుకు మొదలైంది. ఏమిటి, వ్యాపారం చేస్తావా? ఢిల్లీ వెళ్తావా? ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అయినా స్టడీస్ మధ్యలో వదిలేసి వ్యాపారం చేయడం ఏమిటి? అందుకు ఢిల్లీ వెళ్ళడం ఎందుకు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయోమయంగా ఉంది కుముదకి. అవును, నాకు పిచ్చి పట్టింది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని, అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నాను. అమ్మ నాన్న నువ్వు చెబితేనే వింటారు. నేను వెళ్తున్నది నా లక్ష్యం సాధించడానికి. అమ్మ నాన్నలకు ఈ విషయం చెప్పినా అర్థం కాదు. నిజానికి మీకెవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ చెల్లాయి నా మీద దిగులు పెట్టుకుంటుంది. నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చిందని, అందుకే వెళ్తున్నానని చెప్పాలి. ఆ విషయం నువ్వే అమ్మా నాన్నలకు చెప్పి ఒప్పించాలి. ఇక్కడ వీళ్లతో గొడవపడి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. చెల్లాయిని బాధపెట్టి వెళ్ళకూడదనే ఇదంతా చేయటం. అమ్మ వాళ్ళని కూడా నువ్వే చూసుకో అంటున్న కృష్ణని మాటల మధ్యలోనే ఆపేసింది కుముద.
ఓయ్ ఓయ్ ఆగు, ఏమిటి? అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? అసలు ఏం వ్యాపారం చేస్తావు? నీకు వ్యాపారం గురించి ఏం తెలుసు? అయినా ఢిల్లీలో నువ్వు వెళ్ళగానే నీకు ఏం తెలుస్తుంది? నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు. కుముద మాటలకి మొహం అటు తిప్పుకున్నాడు కృష్ణ. కృష్ణ, ఓయ్ జీనియస్, నువ్వేదో తప్పు చేయాలనుకుంటున్నావు, అవునా? నా ముఖం చూసి చెప్పు. ఇన్నాళ్ళు సోషల్ సర్వీస్ చేయాలనే కమిట్మెంట్తో ఉన్నాము. గాంధీయిజం గురించి ప్రచారం చేయాలని, సమాజంలో మంచి మార్పు తేవాలని, గాంధీ ఆశయ సమితిని ఈ దేశానికే మోడల్గా మార్చాలని ఎన్నో ప్లాన్లు నేను సిద్ధం చేస్తుంటే ఇప్పుడేమిటి నీలో ఇంత మార్పు? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఏం చేయబోతున్నావు? మౌనంగా వింటున్న కృష్ణని చూస్తుంటే తెలియకుండానే ఆమెలో భయం చోటు చేసుకుంది. నీకు ఈ డబ్బు పిచ్చి పట్టిందేమిటి? డబ్బు సంపాదించడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నీతి నిజాయితీగా డబ్బు సంపాదిస్తే అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఒకటే. డబ్బు మాత్రమే నీ లక్ష్యమైతే నువ్వు నైతిక విలువలు వదిలేయాల్సి వస్తుంది. అది మన ఆదర్శం కాదు. నువ్వు విలువలు వదిలేసి వ్యాపారం చేద్దామనుకుంటున్నావా? అది చాలా తప్పు కృష్ణ. అది మనిషి పతనానికి దారితీస్తుంది. నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. వద్దు, ఆ ఆలోచన నీ మనసులోంచి తీసేయి, గట్టిగా వారించింది కుముద. కృష్ణని ఎలా మార్చాలో అర్థం కావటం లేదు ఆమెకు. చూడు కుముద, ఇప్పుడు నేను నీకు ఏ విషయం క్లియర్గా చెప్పలేను. నేనే ఇంకా పూర్తిగా ప్లాన్ చేసుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. నేను లక్షలు కోట్లు సంపాదించబోతున్నాను. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోతాను. ఎలా సంపాదిస్తానన్నది అది నా ఇష్టం. నా తెలివితేటలతోనే సంపాదిస్తా. ఈ జీనియస్ ఒక్కసారి విలువలు వదిలేస్తే సంపాదనకి హద్దు ఉండదని నిరూపిస్తా. ఈ ప్రపంచం మొత్తం నా ముందు సాగిలపడేలా చేస్తా. ఈ కృష్ణ అంటే ఏమిటో అందరికీ అర్థమయ్యేలా చేస్తా. నేను నా ఛాలెంజ్లో గెలిచి తీరాలి. అది ఫిక్స్. ఇంకా దాని గురించి నో సెకండ్ థాట్. కృష్ణ గొంతులో పలికే ఆ ఫీలింగ్ కుముదకి బాగా అనుభవం. ఒకసారి కృష్ణ గట్టిగా అరిచి కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఇంకా అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. తను ఎంత చెప్పినా కృష్ణ ఆగడని అతని మొండితనం గురించి తెలిసిన కుముద ఇంకా అతన్ని కన్విన్స్ చేసి చెప్పడం ఆపేసింది. ఓకే, నువ్వు ఢిల్లీ వెళ్ళటానికే నిర్ణయించుకున్నాక నేనేం చెప్పినా నువ్వు ఆగవు. అంత మాత్రాన నేను నీ అభిప్రాయాలకు మద్దతు ఇచ్చినట్టు కాదు. నువ్వు చేయబోతున్నది తప్పు అని నా మనసు చెబుతోంది. నీ నిర్ణయాలని, నీ అభిప్రాయాలని నేను ఎన్నటికీ ఆమోదించను. అయినా ఒక్క విషయం, నీ తప్పు తెలుసుకున్న రోజున నీ ఫ్రెండ్గా నీకోసం నేనుంటానని మాత్రం చెప్పగలను. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒట్టి చేతులతో మళ్ళీ ఈ వైజాగ్కి తిరిగి రాక తప్పదు. డబ్బు వ్యామోహంలో పడి ఎంత దూరం ప్రయాణం చేసినా చివరి మజిలీ నీకు ఇదే అవుతుందని నా నమ్మకం. ఏనాటికైనా నువ్వు తిరిగి వైజాగ్ వస్తే మాత్రం నీ ఫ్రెండ్ ఉందని గుర్తుపెట్టుకో. కుముద గొంతులో ఆవేదన సుడులు తిరుగుతోంది. నీకు అవసరం రానివ్వను మై డియర్ ఫ్రెండ్, కనుబొమ్మలెగరేస్తూ అన్నాడు కృష్ణ. సరే, మరి ఢిల్లీలో ఎక్కడ ఉంటావు? అక్కడంతా కొత్త కదా. ఓ పంచే, మా ఫౌండర్ మేడం భారతీదేవి గారికి లెటర్ రాసిస్తాను. ఆవిడ ఢిల్లీలోనే ఉన్నారు కదా. ఆమెను కలిస్తే నీకు కొంత సాయంగా ఉంటుంది. ఏదైనా షెల్టర్ కూడా దొరుకుతుంది. కనీసం దీనికైనా ఒప్పుకుంటావా? అనుమానంగా అంటున్న కుముదను చూసి చిన్నగా నవ్వాడు కృష్ణ. హహా, అలాగే ఒప్పుకుంటాలే. కానీ ఓ కండిషన్. నేనెవరన్నది, నా ఐడెంటిటీ గురించి ఏం చెప్పొద్దు. నేనెవరన్నది ఇప్పుడే ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. నా గురించి ఈ లోకం ఓ గొప్ప బిజినెస్ మ్యాన్గానే పరిచయం చేసుకోవాలి. కృష్ణ మాటలకి అలాగే అంటూ తలూపింది కుముద. సరే, అలాగే జీనియస్, పద ఇంటికెళ్ళి నువ్వు రిలాక్స్ అవ్వు. నేను ప్రెస్కి వెళ్ళి బాబాయ్తో మాట్లాడతాను అంటూ లేచి నిలబడింది కుముద. ఆమె మనసంతా ఏదో అపశకునం తోస్తున్నట్లుగా కీడుని శంకిస్తున్నది. ఏదో చెప్పలేని దిగులు మనసంతా బరువుగా అయిపోయింది. ఇంటివైపు అడుగులు వేస్తున్న కుముద మనసు నిండా కృష్ణ గురించే ఆలోచనలు. కృష్ణ ఎంతో తెలివిగలవాడు. తామంతా ప్రేమగా అతన్ని జీనియస్ అని పిలుచుకుంటుంటాము. యూనివర్సిటీలో టాపర్. తను గాంధీ ఆశయ సమితి పనులు బాగా చేయగలుగుతోందంటే అందులో కృష్ణ కృషి ఎంతో ఉంది. అతని సలహాలు ఎప్పుడూ తనకి మంచి ఫలితాన్ని సాధించి పెట్టాయి. కృష్ణ గాంధీయిజం గురించి ఎన్నోసార్లు సభ్యులందరికీ ఎంతో వివరంగా చెప్పేవాడు. అలాంటిది ఈరోజు అతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? అతని మనసు ఎంతగా గాయపడి ఉంటుంది? కృష్ణ లాంటి అభిమానవంతుడికి ఈరోజు తగిలిన ఈ గాయం అతని భవిష్యత్తు మీద ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందో, అది ఈ సమాజానికి ఎంత పెద్ద ప్రమాదంగా మారబోతోందో. తన ఆలోచన తనకే భయంగా అనిపించింది కుముదకి. అయినా తను ఏం చెప్పినా ఎంత చెప్పినా కృష్ణ ఇంకా తన నిర్ణయం మార్చుకోడని తెలిసిన ఆమె మనసు గట్టిగా నిట్టూర్చింది. తన అమ్మ నాన్నలను ఒప్పించే పనిని కూడా కృష్ణ కుముదకే అప్పజెప్పడంతో రఘురామయ్యని ఎంతో కష్టపడి ఒప్పించింది కుముద. కృష్ణకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చిందని, అతని వల్ల అందరి భవిష్యత్తు బాగవుతుందని.
అతని చెల్లెలు అనిత పెళ్లి ఘనంగా చేయొచ్చని, ఉద్యోగం చేస్తూనే కృష్ణ చదువు కంటిన్యూ చేస్తాడని ఎన్నో రకాలుగా కబుర్లు చెప్పి అందరినీ ఒప్పించి కుముదని తన కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమించే రఘురామయ్యకి ఆమె తెలివితేటల మీద అపారమైన నమ్మకం. కుముద మాటకి ఎంతో విలువ ఇచ్చే రఘురామయ్య ఆమె మాట కోసం కృష్ణ ఢిల్లీ ప్రయాణాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఎందుకు ఏమిటి అని అడిగే అవకాశం లేకుండా మర్నాడే ఢిల్లీ ట్రైన్ ఎక్కేశాడు కృష్ణ. చరిత్రని పరిశీలించే అలవాటు ఉన్న ఏ మనిషికైనా ఓ విషయం తప్పకుండా అర్థమవుతుంది. ఏ కాలంలో అయినా మనిషి మహాత్ముడిగా మారాలంటే విధి వింత వింత పరిస్థితులు కల్పించి అతన్ని పరీక్షిస్తుంది. ఆ పరిస్థితుల్లో, ఆ పరీక్షల్లో అతను సాధించిన విజయాలతోనే మనిషి మహాత్ముడిగా పరిణితి చెందుతాడు. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరగబోతోందేమో. అంతులేని సంపదని, విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఓ సామాన్య మానవుడిగా సమాజంలోకి అడుగుపెట్టి సత్యం, అహింస, నీతి, నిజాయితీలతో తన లక్ష్యం చేరుకోవాలనే పట్టుదలతో అక్కడ ఢిల్లీలో గౌతమ్ తన రాజభవనం దాటి బయటికి అడుగుపెట్టిన క్షణంలోనే విధి తను ఆడబోతున్న చదరంగంలో ఎదురుపక్షం పావును కూడా ముందుకు జరిపింది. ఇక్కడ వైజాగ్లో అదే క్షణంలో ఆశయాలు, ఆదర్శాలు అన్నం పెట్టవని, విలువలు వదిలేస్తే డబ్బు సంపాదించడం ఎంతో సులువని, ఆ డబ్బు వల్లనే సమాజం మనిషిని గుర్తిస్తుందని, అంతులేని సంపాదనే తన జీవిత లక్ష్యంగా దారి మార్చుకున్న కృష్ణ కూడా మధ్యతరగతి గడప దాటి మహామాయానగరం ఢిల్లీకి పయనం మొదలుపెట్టాడు. ఇద్దరూ సమ ఉజ్జీలే. ఎవరి లక్ష్యం వారి మనసులో స్థిరంగా నిర్ణయించబడి ఉంది. ఎవరి దారి వారికి స్పష్టంగా కనిపిస్తోంది. అడుగు ముందుకు వేశాక వెనక్కి వెళ్లడం ఇద్దరికీ అలవాట్లేదు. ఇక చదరంగంలో పావులు వాటంతటవే కదిలి ఆడేలాగా విధి కూడా ఫిక్స్ అయింది. అక్కడ గౌతమ్, ఇక్కడ కృష్ణ. ఇద్దరూ పందెంకోళ్లలాగా బరిలోకి దిగిపోయారు. ఎవరు రానున్న కాలంలో ఓడి గెలుస్తారో, ఎవరు గెలిచి ఓడిపోతారో ఆ కాలానికే తెలియాలి. విధి ఆడే వింత ఆటలో వారి జీవితాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. గౌతమ్ కృష్ణ నవల తరువాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.